ప్రియులారా, ఒక 5 నిమిషాలు మనము కలిసి ఆరాధన మనము చేద్దాం. ఈ దినమందు ప్రపంచమంతటా కూడా యేసయ్య జన్మదిన వేడుకను ప్రజలందరూ కూడా జరుపుకుంటూ ఉండగా నిజమైన సంతోషం, నిజమైన ఆరాధన, నిజమైనటువంటి వాక్యం, నిజమైనటువంటి దేవుని యొక్క సన్నిధి ప్రభు మనకు దయచేశారు. ఆయన జన్మించుటలో ఆకాశములో నక్షత్రము పుట్టింది అని, అది జ్ఞానులకు తెలిసిందని, గొర్రెల కాపర్లకు ఆ వర్తమానము తెలిసింది. వారి వెళ్ళి ఆరాధన చేశారు. అంతకంటే ముందు యేసయ్య తల్లి అయినటువంటి మరియమ్మ యథార్థమైన మనస్సుతో, యథార్థమైన హృదయముతో దేవునిని ఘనపరిచింది, దేవునిని మహిమపరిచింది. ఈరోజు మనమందరము కూడా ఈ స్థలములో ఉండడానికి ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన కృప. నిజమైన ఆరాధన మనము చేసి, నిజమైన సన్నిధిని మనము వెంబడించి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా మనమందరము పొందుకుందాం. పండుగ చేసిదాం, ప్రభు పాట పాడిదాం, క్రోప్త కీర్తన పాడిదాం. పండుగ చేసిదాం, ప్రభు పాట పాడిదాం, క్రోప్త కీర్తన పాడిదాం. స్తోత్రం చెల్లింతుము, క్రోప్త కీర్తన పాడిదాం. స్తోత్ర కీర్తన పాడిదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రోప్త కీర్తన పాడిదాం. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుచు. 10 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి నరరూపంగా ఈ లోకానికి నీవు వచ్చినైనా అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలను, సూచక క్రియలను, మహత్కార్యములను నువ్వు జరిగించి నడిపించి మేమందరము కూడా ఈ స్థితిలో ఉన్నాము అంటే, ఈలాగు ఆరాధన చేస్తా ఉన్నాము అంటే కేవలం నీవు ఇచ్చినటువంటినైనా శ్రేష్టమైనటువంటి కృప, శ్రేష్టకరమైనటువంటి ధన్యత. ఇది మహాపండగ పర్వదినము. ఇది కొన్ని దేశాలకే కాదు, కొన్ని గ్రామాలకే కాదు, కొన్ని విదేశాలకే కాదు, ప్రపంచమంతటా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పర్వదినాన్ని మరొక్కసారి మనసారా, నోరారా, తనివితీరా ఆయన సన్నిధిలో మనమందరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసయ్యా, ఈ దినమందునైనా మరొక్కసారినైనా సంతోషముతో గడుపుతా ఉన్నాం. సంతోషముతో నాయనా నీ సన్నిధిలో ప్రభువైనా యేసయ్యా స్తోత్రమునైనా. యేసయ్య జన్మదినం అంటే ఇంటికి రంగులు కాదు అని, యేసయ్య జన్మదినము అంటే
ఆయన సన్నిధులు మనము నిజమైన ఆరాధన, నిజమైన స్తుతులు చెల్లించుట. మరియమ్మ దేవుని సన్నిధిలో ఆరాధన చేసింది, దేవునిని కనపరిచింది, దేవునిని మహిమపరిచింది. తనివి తీరా దేవునిని ఎంతగానో స్తుతించింది, కనపరిచింది. మరియమ్మతో పాటు తన భర్త అయినటువంటి యోసేపు కూడా ప్రభువుని ఎంతగానో ఆరాధన చేశాడు. యాదులు ఆరాధన చేశారు, గొర్రెలు కాపరులు ఆరాధన చేశారు, దేవదూతలు ఆరాధన చేశారు. ఆయన సన్నిధిలో వేల కొలది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు, కోట్లాది మంది ప్రజలు తనివి తీరా ఈ రోజంతా కూడా ప్రభువుని ఆరాధన చేస్తా ఉన్నారు, ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రభుని ఘనపరుస్తూ ఉన్నారు, ప్రభుని మహిమపరుస్తూ ఉన్నారు. ఇది ప్రత్యేకమైనటువంటి సమయం, ప్రత్యేకమైనటువంటి దినం. యేసయ్యా, మీరు మాతో ఉండండి నాయన. నీ జన్మదినము గురించి నాయన, నీ మాటలు నాయన మేము వినబోతూ ఉన్నాం. వినగలిగిన చెవులను, గ్రహించక నాయన కలిగిన మనసును ఇవ్వండి, హృదయాన్ని మీరు మాకు ఇవ్వండి నాయన. అనాలోచనగా మేము ఉండకుండగా, అశ్రద్ధగా మేము ఉండకుండగా, నీ సన్నిధులు యథార్థమైన మనస్సుతో ఆరాధించి నాయన కనపరిచి మహిమపరిచి నీ కృపతో జ్ఞాపం చేసుకున్నామని మనసారా నోరారా తనివి తీరా మరొకసారి రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం.